హలో హాయ్ దిస్ ఇస్ సాయి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో చాలా స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. సిక్స్ జర్నీ అనే మ్యూజిక్ డైరెక్టర్ అండ్ లిరిసిస్ట్ ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎన్ సింహ గారు, అలాగే లిరిక్ రైటర్ రామారావు మాతమూరు గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఆ పాటలే కాకుండా వాళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, సినిమా జర్నీ ఎలా ఉంది, పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, ఇలా బోల్డ్ అనే విషయాలు వాళ్ళతోనే మాట్లాడుకుందాం. హాయ్ సార్, నమస్కారం. నమస్తే సార్. ఎలా ఉన్నారన్న? బాగున్నాను. అంటే మీరు చేసిన 3 సాంగ్స్ సూపర్ హిట్ అయిపోయినాయి, మంచి సింగర్స్ వాడారు. మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ 9th రిలీజ్? అసలు ఈ సినిమా మీ వరకు ఎలా వచ్చింది? యాక్చువల్లీ నాకు రామారావు గారు రెఫరెన్స్ ఇచ్చారు సాంగ్. యాక్చువల్లీ నేను బేసికల్ లిరిక్ రైటర్ని. ఓకే. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ట్రై చేస్తుంటే రామారావు గారు ప్రాజెక్ట్ తెచ్చారు అన్నట్టు. తెచ్చిన తర్వాత ఎలా ఉందంటే డైరెక్టర్ గారిని కలిశాను. కలిసిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే సిచ్యువేషన్ చెప్తాను ఒకటి చూడండి, చేయండి, దాన్ని బట్టి ప్లాన్ చేద్దామంటే సరేలని ఒక సిచ్యువేషన్ చెప్పారు. అదే సోలో సాంగ్. ఓకే. చాలా పెద్ద పెద్ద మిలియన్స్ ఉన్న ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు చేసిర్రు అన్నట్టు. సాంగ్ చాలా ట్రెండ్ అయింది. ఓకే అన్న, ఇక్కడ అంటే ఒక లిరిసిస్ట్ మీరు అప్గ్రేడ్ అవ్వాలని చూస్తారు, అంటే ఆ వచ్చిన అవకాశాన్ని మీరే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని చూస్తారు. ఏంటి అంటే ఎంఎన్ సింహ గారిని మీరు ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రమోట్ చేశారు, ఎందుకు రిఫర్ చేశారు? సిజని సినిమాకి బసిరి గారు డైరెక్టర్ గారు అనమాట. తనకి ఆల్రెడీ ఇంతవరకు చేసిన అనుభవం ఉందన్నమాట. అయితే తను చాలా సినిమాలకి కోఆర్డినేట్ చేయడం వల్ల చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్తో కూడా పరిచయం ఉంది దానికి. దీనికి ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్గానే ఇట్లా కావాలి, కొంచెం మంచి ప్యాషన్ ఉన్న వాళ్ళు చెప్పి అడిగారన్నమాట. అంటే నేనేది మ్యూజిక్ డైరెక్టర్ చేయలేని అట్లా నేను అనుకోను కదా, అంటే నాకు మ్యూజిక్ రాకుండా చేయలేం కదా. నేను లిరిసిస్ట్ కాబట్టి నాకు తెలిసిన వాళ్ళు చెప్తానండి. అంటే ఈలోపు తిని పరిచయం అవడం, తినేది కొంచెం మంచి కసి మీద ఉండడం, ఇట్లా అని చెప్పడం నేను ఒకసారి ఇంటర్వ్యూ చేశాను. తనకు కూడా ట్యూన్ నచ్చింది. ఈ ఇచ్చిన ట్యూన్కి నేను రాశాను అనమాట. ఓకే. అంటే కాదు, అంటే తనలో మ్యూజిక్ డైరెక్టర్ గా తను ట్రయల్స్ చేస్తున్న టైంలోనా? అవును. ఓకే. ఆ పాట అంటే లిరిసిస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే కొంచెం టఫ్ ఉంటుంది. అంటే పదాల దగ్గర మిమ్మల్ని ఏమైనా సతాయించారా ఏంటి? అసలు ఆ పాట గురించి చెప్పండి. ఫస్ట్ పాట ఏది? తినక ఫస్ట్ సాంగ్ అది ఆకాశం. మీ ఇద్దరి మధ్యలో? మా ఇద్దరి మధ్యలో ఆకాశంలో చందమామ. ఆ సాంగ్ తీసుకొచ్చి అసలుగా సాంగ్ అంతా అయిపోయింది. సెకండ్ చరణంలో మాత్రం ఈయన బాగా ఇబ్బంది పెట్టాడు మన రైట్ గారు. ఆయన అయితే మన ఫ్రీడమ్ ఇచ్చారు. ఈయన ఏంటంటే ఇంకా అది స్వతహా ఈయన లిరిక్ రైటర్ కదా. ఈ లిరిక్ రైటర్ వల్ల నాకు ఒక వెరస రాయడం, మళ్ళీ కూర్చుని మళ్ళీ దీనికి ఏదైనా ఒక సాంగ్ తయారు చేయాలంటే ఈయనకి ఫస్ట్ గుర్తు వచ్చేది రింగ్ రోడ్. రింగ్ రోడ్కి వెళ్ళిపో, రింగ్ రోడ్కి వెళ్ళి అక్కడ రింగ్ లో తిరిగి సాంగ్ ట్రాక్ అంటే సాంగ్ చేయడానికి కొద్దిగా అంటే ఎక్కువ జర్నీ చేస్తే వస్తుంది. అలా జర్నీ చేయడం వల్ల మంచి పాట వస్తుంది, మనసు బాగా మదిస్తుంది. అలా అలా చేసుకుంటూ పోతే మంచి పాట వస్తుంది. అంటే మీరు లిరిసిస్ట్ ఉండి మీరు ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకున్నారు? యాక్చువల్లీ అంటే నా ఫ్యాషన్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనే ఉద్దేశంతో ఉంది ఎప్పటి నుంచో. అప్పుడు కొన్ని బిఫోర్ నేను ట్రై చేసి వదిలేసిన ఇండస్ట్రీ. తెలుసు కదా ఇండస్ట్రీలో వేయగలంటే కష్టం అని పని. ఇంకా షెటిల్ అయ్యి ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఓకే. మీరు లిరికల్ సాంగ్స్ రాసిన సినిమాలు ఏంటి? యాక్చువల్లీ నేను చాలా సినిమాలు రాశాను పెద్ద, అంటే అవి రాలేదు బయటికి. అంటే బయటికి రాలేదంటే మన కొన్ని వెర్షన్స్ రాపిస్తారు కదా, అవి ఏమవుతుందంటే చాలా మందితో రాపిస్తారు, అవి రాలేదు. ఇంకా డిసప్పాయింట్తో నేను బయటికి వెళ్ళిపోయాను. మెయిన్గా ఘర్షణలో కానీ చాలా పాటలు చాలా సినిమాలు రాసిన మీకు. తర్వాత అదే సముద్ర గారిది చాలా సినిమాలు రాశాను. ఓకే. మీరు అంటే ఫస్ట్ సాంగ్ హరిచరణ్ గారు కదా, ఆయన మీకేం కాంప్లిమెంట్ ఇచ్చారు? ఆయన జస్ట్ మనం అంటే రిహార్స్ చేస్తాం కదా, జస్ట్ అంటే ట్రాక్ ప్లే చేస్తూ తను నోట్ చేసుకుంటారు కదా. నేను తెలుగు కదా, నేను చెప్తుంటే తను ఇంగ్లీష్లో రాసుకుంటారు కదా. ఆ రాయి వినగానే అదే మీనింగ్స్ అడిగారు అనమాట. ఏంటి ఏంటిని కొన్ని అడిగారు మధ్యలో. ఓహో ఆకాశం చందమామ, నీళ్ళల్లో తేలే నవ్వులని, అది ఒక లైన్ ఒకటి బాగా నచ్చింది. తర్వాత కూడా ఆయన బయట కూడా బాగా చెప్పారు. ఆయన లిరిక్స్ చాలా బాగా రాశారు, తర్వాత ట్యూన్ కూడా చాలా బాగా చేశారు. ఓకే. మీ ఇద్దరు ఎవరెవరు ఆ పాట గురించి పల్లవి వాడండి. ఆకాశంలోని చందమామ ఈ నేల చేరే రోజేదమ్మా, నీళ్ళల్లో తేలే నీ నవ్వులని దోసిల్లో దాచే ఉంచానమ్మా, కలలు నవ్వుగే ఈ దృశ్యం కనులందుకోగా దృశ్యం, మది నిండి పారేరై నీ రూపం, ఆకాశంలోని చందమామ ఈ నేల చేరే రోజేదమ్మా.
సూపర్ సూపర్ అసలు. ఓకే, ఆ పాట అంటే సినిమా టీం ఏమన్నారు, డైరెక్టర్ కానీ వాళ్ళు డైరెక్టర్ గారు ఒకే సిట్టింగ్ లో ఓకే అయింది పాట. అంటే ఇంత మదించి మదనపడి ఇంత మీరు పైగా అయినాకే నేను వినిపించాను. అంటే 4-5 పాటలు అనుకున్నాను, ఏది మంచిది అనిపించింది అదే వినిపించాను. ఆయన ఓకే అయింది. వినగానే ఓకే అన్నారు. అంటే ఇక్కడే మొత్తం పాలిష్ అయిపోయింది మీ ఇద్దరి మధ్యలోనే, బోల్డ్ అన్ని పదాల్లో అన్ని. ఓకే, నెక్స్ట్ సాంగ్ ఎలా జరిగింది ఈ సినిమా? నెక్స్ట్ సాంగ్ ఎత్తైన అంటే డైరెక్టర్ గారు సిచ్యువేషన్ చెప్పారు. ఇట్లా టూర్ పోయినప్పుడు మామూలుగా ఇట్లా కలిసినప్పుడు ఇట్లా ఎక్కడైనా బ్రేకప్ తీసుకున్నప్పుడు ఇట్లా సిచ్యువేషన్ చెప్పినప్పుడు మనము వేరే సాంగ్ చేయడం జరిగింది. అది యాక్చువల్లీ బేసికలీ ఎంజాయ్ మూడ్లో, అంటే హ్యాపీ మూడ్లో ప్రతి ఒక్కరు టూర్లకు వెళ్ళినప్పుడు ఆ పాట పెట్టుకోవచ్చు, పెళ్ళిళ్ళలో పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది పాట. అది ఎస్పి గారు వాడారు. ఓకే, ఓహో. ఆయన ఏమన్నారు? బాగుంది అన్నారు, చాలా బాగుంది. మీరు అంటే సింగర్స్ దగ్గర కాంప్రమైజ్ అవ్వాలా, ఎందుకని? అది యాక్చువల్లీ ట్యూన్స్ బాగుండి పాట బయటకు వస్తున్న ఉద్దేశంతో పెద్ద సింగర్ నేర్చుకోవాలి. ఇంకోటి వాళ్ళు లెజెండరీస్ కదా. అవును, అంటే వాళ్ళు అంటే ఈజీగా పని అయిపోతుందనా, లేదంటే దానికి బాగా సూట్ అయిందా? పాటకు ప్రాణం పోయాలంటే మనకి మనం తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అంటే ఇంకొకటి లెజెండరీ సింగర్స్ అవ్వచ్చు, అంటే కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న లిరిక్ రైటర్ అవ్వచ్చు, వన్ మోర్లు అడిగితే చిరాకు పడతారంట, నిజమేనా? అలానే లేదు, అంటే వాళ్ళకి పాట నచ్చితే చాలా బాగా పాడతారు, అదైతే మ్యాండేటరీ. పాట నచ్చాలి అంతే. ఓవరాల్ గా ఈ సినిమా ఎక్స్పీరియన్స్, అంటే మీరు మ్యూజిక్ డైరెక్టర్ గా ఫస్ట్ అప్రిషియేషన్ ఎట్లా ఉంది? అంటే ఈ మ్యూజిక్ బయటకు వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ కానీ, అంటే ఇంత జర్నీ ఉంది, అంటే లిరిసిస్ట్ గా కొంత స్ట్రగుల్ అయ్యి ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గా ఓ చేసిన ఫస్ట్ సినిమాలని మంచి 3 పాటలు, అంటే దేనికి అది సపరేట్ గా మీకంటూ ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ కొలీగ్స్ అవ్వచ్చు, మీ రిలేటివ్స్ ఎట్లా రెస్పాన్స్? మంచి చాలా బాగుంది రెస్పాన్స్ అవుతుంది, మంచిగా రిసీవ్ చేసుకుంటున్నాను. మీకు స్పాటిఫైలో కానీ చాలా మంది విన్నారు. ఎత్తైన కొండను కూడా స్పాటిఫైలో బాగానే రీచ్ అయింది. ఏం చెప్తున్నారు అంటే మీ ఎఫర్ట్ గురించి, అంటే ఇన్నేళ్ళ శ్రమ కదా మ్యూజిక్ డైరెక్టర్ గా, ఏమంటున్నారు దాని గురించి? ఏమంటున్నారు? పాటలు పెద్ద సినిమాలాగా ఉన్నాయి అంటున్నారు. ఒక అదే అల్లు అర్జున్ అలాంటి సినిమాలో పడితే ఇంకా బాగా వచ్చేది. ఫస్ట్ సినిమా చాలా బాగా చేశారని. ఇంకోటి స్పెషల్ గా మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశారని చెప్తున్నాడు భయ్య. అంటే దాని మీద మీరు ఎట్లా, అంటే ఆ కథన మీరు ఎట్లా, అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి మీరు యాక్చువల్లీ అంటే నాకు కథ ఇన్స్పైర్ చేసింది, అదే ఆ సిచ్యువేషన్ అవన్నీ ఇన్స్పైర్ చేసినాయి. నేనే దగ్గరుండి చేశాను. యాక్చువల్లీ పెద్ద సినిమా లెవెల్లో ఉంటుంది, మీరు ఒకసారి చూస్తే కానీ అది ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఓకే, మీరు అంటే మీరు రామారావు గారు అంటే మనకు ఎప్పటి నుంచో లిరిసిస్ట్ గా బొచ్చాడు అంటే బోల్డ్ అని సాంగ్స్ రాశాడు. ఇప్పుడు అంటే కానిస్టేబుల్ వరుణ్ సందేశ్ గారి ఓ సినిమా రాబోతుంది, అలాగే అంటే మంచి ట్రెండింగ్ లో ఉంది. మీరు ప్రీవియస్ గా రాసిన సాంగ్స్ కి ఇప్పుడు రాబోయే సాంగ్స్ కి ఏంటి, అసలు ఏం డిఫరెన్స్ చూపించబోతున్నారు? ఎట్లాంటి పాటలు రాస్తున్నారు, రాయబోతున్నారు? ఇప్పటి వరకు ఉన్న మీ జాబ్ సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంది? అసలుగా మనకు ప్రతి సినిమా కొత్త సినిమా, ప్రతి సినిమాలో వైవిధ్యం ఉండాలి. దర్శక నిర్మాతలు వాళ్ళు ఏం కోరుకుంటే అది ఇవ్వాలి, వాళ్ళతో పాటు మనకు నచ్చాలి, ప్రేక్షకులకు నచ్చాలి. ఏ సినిమాకి ఆ సినిమా వైవిధ్యం చూపించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ప్రజెంట్ రాస్తున్నావు కానీ, అంతకుముందు రాసిన కానీ, ఇప్పుడు రాబోయే సినిమాలు కానీ, అంటే నా మార్క్ అంటే నాకుంటూ ఒక మార్క్ ఉంటూ జనాలు కూడా ఆదరించే టైపులు ఉండాలి కదా, అందుకని అట్లా వెళ్తున్నాం ప్రెసెంట్. ఆ కానిస్టేబుల్ మన రమీ బెహర్ గారు పాడిన సాంగ్ రిలీజ్ అయింది, లవ్ సాంగ్, అది మేఘం కురిసిందని. ఆ పాట ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది. నెక్స్ట్ చంద్రబోస్ గారు ఒక పాట పాడారు, అందులో ఇంకో సాంగ్ రాశా. అదేంటి, ఆయన ఇప్పటి వరకు ఆయన రాసిన సాంగ్లనే కొంచెం ఆలపించారు, అంటే పాడారు. ఫస్ట్ టైం అనుకుంటా చంద్రబోస్ గారు పాడింది ఇప్పటి వరకు, వేరే లిరిసిస్ట్ రాసింది. ఓకే, ఆయనతో ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? అంటే ఆస్కార్ తీసుకున్న లిరిసిస్ట్ మీ పదాలని పాడడం అనేది ఒక గ్రేట్ అచీవ్మెంట్. ఎంత కాదనుకున్నా ఆయన రాసింది ఆయన పాడుకోవచ్చు, అంటే మ్యూజిక్ డైరెక్టర్ని ఆ టీంని ఒప్పించి. కానీ మీరు రాసిన పదాలని ఆయనకు నచ్చితే తప్ప పాడలేరు. అంటే ఆయనకు రాసిన పదాలు ఎలా ఉన్నాయి,
ఆయన ఏమన్నారు? తను కూడా లిరిక్స్ అబ్జర్వ్ చేశారు. తర్వాత ఆ సినిమాకి సంగీత దర్శకులేమో సుభాష్ ఆనంద్ గారు. తను తనతో వాళ్ళిద్దరికి ర్యాప్ ఉండడం. తర్వాత ఆయన కూడా విని పెద్దోళ్ళు కదా! వాళ్ళు కూడా సజెషన్స్ ఇవ్వడం, చూసి చాలా సాంగ్ బాగుందని మెచ్చుకోవడం. అది అసలు ఎప్పటికీ మర్చిపోలేనిది. ఎందుకంటే అంత పెద్ద అంటే తను అంటే వేరే వాళ్ళకి పాడలేదు కదా! అంటే ఇప్పుడు తన ఇష్టం అట్లా పాడకూడదు అనట్లేదు కానీ, కాకపోతే మనం ఇప్పుడు అప్‌కమింగ్ ఉన్న వాళ్ళకి అట్లా పాడాలంటే ఆ లిరిక్ నచ్చకుండా పాడారనుకోండి బాగోలేకపోయినా, అందులో కూడా అందుకనే అడిగా ఏముంటే చెప్పండి లిరిక్స్ అని కూడా. తను కూడా ఏంటంటే ఆయన విలువైన సందేశాలు ఇవ్వడం ఏమైనా ఉన్నాయనుకో మంచి మంచి ఐడియాస్ కూడా ఇచ్చారు తను కూడా. తను కూడా మెచ్చుకున్నారు. ఆ, మీకు అంటే అంటే ఇట్లాంటి జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా తక్కువ. అంటే ఇప్పుడు మనము బాగా ఇన్స్పైర్ అయిన ఒక లిరిసిస్ట్, అంటే ఆ వింటూ ఉన్న లిరిసిస్ట్ మనం రాసిన పదాలని ఆయన నోట్ అనేది, అది అసలు అందుకే అది చెప్పలేని అనుభూతి అది. అంటే మీకు ఆ రోజు నిద్ర వచ్చిందా? అది అసలు అది అంటాను అది ఆ దీంట్లో అది నిజమైన ఫీలింగ్ ఉంటుంది కదా. ఇది చాలా ఆనందం. ఉన్నా దగ్గర ఉన్నా డిస్కషన్ చేస్తాం చాలాసేపు మాట్లాడడం. అంటే లిరిక్స్ గురించి కానీ తను కూడా 1-2 సార్లు అబ్జర్వ్ చేసి ఏముంటే చెప్పండి అని చెప్పడం, అతను కూడా ఏముంటే డిస్కషన్ చేయడం. అందరితో కాదు టీం అందరం ఉన్నాం. ఆ సినిమాకి డైరెక్టర్ గారు ఆర్యన్ సుబ్బన్న గారు, బలగం జగదీష్ గారు నేను ప్రొడ్యూసర్ అనమాట. వాళ్ళు అందరికి నచ్చిన పాట అందరికీ. అసలు ఆ సాంగ్ బయటకు వస్తే ఇంకా నేను చెప్పాలంటే మంచి హిట్ అవ్వాలి మరి. ఓకే, అది కానిస్టేబుల్ మూవీ. అది కూడా కానిస్టేబుల్ లోనే ఇప్పుడు రిలీజ్ అయిన పాట కూడా. మీరు కానిస్టేబుల్ లో ఎన్ని సాంగ్స్ రాశారు? 2 సాంగ్స్ రాశాను. ఇంకొక అతను మన శ్రీనివాస్ గారు అతను సాంగ్స్ కూడా బాగున్నాయి అందులో. మీరు అంటే తగ్గట్లేదు, ఆయనకి బాగాలేవు నాకు బాగున్నాయని చెప్పుకోవాలి. అట్లా అంటే ఇందులో లేదు ఎవరు బాగున్నాయి. ఇప్పుడు మనం ఒక మంచి పాట వినే కదా మనం ఇన్స్పైర్ అవుతాం. ఇప్పుడు ఎవరైనా బాగా రాసేటప్పుడు నేను నాకు అంత పెద్ద బాగుంది అన్నాను అనుకో, వేరే వాళ్ళు అందరూ వచ్చి అది బాగుందంటే ఇప్పుడు నేను అందులో ఎవరో నేను అంటే నాకు జడ్జిమెంట్ లేనట్టు లెక్క అనమాట. బాగుంటప్పుడు మనం మెచ్చుకోవాలి కదా. అంటే ఇప్పుడు ఆ సినిమాతో పాటు ఇంకేమన్నా? ఇప్పుడు అంటే ఇంకా టైటిల్ పెట్టలేదు, చాలా వస్తాయి. ఇప్పుడు ఒక 6 మూవీస్ ఉన్నాయి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి అన్న. అంటే మీ విషయానికి వస్తే మీకు స్టార్టింగ్ నుంచి అసలు ఫస్ట్ సినిమా ఎలా వచ్చింది, అంటే మంచి ఇప్పటివరకు వచ్చిన మంచి కాంప్లిమెంట్స్ ఏంటి, మీ లైఫ్లో సాటిస్ఫై కాంప్లిమెంట్స్ ఏంటి, అసలు ఫస్ట్ సినిమా ఎలా మీ వరకు వచ్చింది? చాలా ఉన్నాయి. ఫస్ట్ సినిమా యాక్చువల్గా సుభాష్ అని ఒక సినిమా వచ్చింది, చిన్న సినిమా అప్పట్లో. వి శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన ఒక సినిమా కోసం ఒక సాంగ్ కోసం పిలిచి బాగుందని ఇంకా అన్ని సాంగ్స్ రాయించారు ఆయన. అట్లా 2-3 సినిమాలు జరుగుతున్నాయి అంటే ఒక ఎట్ ఎ టైంలో. కానీ ఫస్ట్ వచ్చిన మూవీ ఏమో ఇండియన్ బ్యూటీ. యూఎస్ఏలో ఆన్ ది అదర్ సైడ్ అని అట్లా టైటిల్ రిలీజ్ చేశారు. అక్కడ అవార్డు వచ్చినట్టుంది. అది తెలుగులో మన శ్రీనారాయణ రెడ్డి గారు ఇంకా మహానుభావులు లెజెండరీ సాంగ్లు రాశారు. నేను 2 సాంగ్లు నేను రాసే ఒక సాంగ్కి ఏమైనా ఈ పాట విని 2 సాంగ్లు ఎవరు రాశారని అడిగారంట. అడిగితే ఇలా రామారావు కొత్త వ్యక్తి అంటే జస్ట్ వినిపించారంట. ఓ 2 లైన్స్ వినిపిస్తే కొరక బాగా రాశారయ్యా, మంచి ఎదుగుదల ఉందనంటే ఆయన ఆశీర్వదించారనమాట. అంటే అందులో కంటెంట్ ఏంటంటే సంక్రాంతి పాట ఏమో తను రాశారు అనమాట, పెద్ద ఆయన రాశారు. అందులో హోలీ సాంగ్ నేను రాశా. ఇంకోటి మెలోడీ సాంగ్ తను రాశారు. అందులో డ్యూటీ నేను రాశా. ఆ డ్యూటీలో ఒక స్పెషల్ ఉంటుంది అనమాట. ఏంటంటే హీరో ఇంగ్లీషు అమెరికన్ కదా, అమ్మాయి తెలుగు హీరోయిన్. అప్పుడు ఏంటంటే ఇంగ్లీషు తెలుగు మిక్స్ చేసుకుంటూ అబ్బాయి పాడుతున్నట్టు హీరోయిన్ అట్లా రాశానమాట. దానివల్ల కొంచెం ప్రయోగం చేశారని వాళ్ళకి అర్థమైంది అనమాట. అదే సమ్మర్ సన్ రైజు లాగా, వింటర్ స్నో రేను లాగా, హాట్లో లో సీజన్ చేర్చావు. అబ్బాయి పెడితే అమ్మాయి మేలో మెరుపల్లే వచ్చి మదిలో మెల్లంగా గిచ్చిన అంటే ఇట్లా తెలుగు అట్లా 2 మిక్స్ చేసి అంటే వాళ్ళ నేచర్ తగ్గట్టు రాసినమాట సాంగ్. ఆ మూవీలో ఆ సాంగ్ ఫస్ట్ బయటకు వచ్చింది. అంటే చాలా సాంగ్స్ రాసిన ఉన్నాయి కానీ మూవీ పరంగా అది బయటకు వచ్చింది అనమాట. ఓకే, ఫస్ట్ మీకు బ్లెస్ చేసింది మీ వరకు వచ్చింది సినారే గారు, చిన్న మహానుభావులు. ఓకే, దాని తర్వాత చాలా అనుభవాలు ఉన్నాయి. తర్వాత 2006లో మన ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అభిమానులు అంటే ఫ్యాన్స్ సాంగ్ చేయించారు ఒకటి, తనకి రుచి అనే సాంగ్. ఆ సాంగ్ విని సార్ నేషనల్ అవార్డు వస్తున్నారు. ఆ తర్వాత ఇంటికి పిలిపించారు. వెళ్ళిన సార్ చాలా బాగా రాసామా, నేను చాలాసార్లు విన్నాను సాంగ్. అందులో ఫిలాసఫీ పవర్ స్టార్ గారు పిలిపించారా? ఓకే, వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఓకే, నందగిరి హిల్స్ లో ఉండేటప్పుడు వెళ్ళా. సార్ పిలిపించారు, విన్న సాంగ్ చాలా బాగుంది, మెచ్చుకున్నాను. ఓకే, ఫొటోస్ ఏమైనా ఉన్నాయా అన్ని కలిసి? ఓపెన్ రోజు వెళ్ళాం లంచ్. ఈవినింగ్ 5 నుంచి 8 వరకు వాళ్ళ ఇంట్లో ఉన్నాం. లంచ్ పెట్టారు. నన్ను కూడా వాళ్ళు రామారావు బదులు రుచి రామారావుని కూడా పెట్టుకున్నారు.
ఫొటోస్ కూడా తీసుకున్నాయి. ఆయనతో ఉన్నాయా ఫొటోస్? ఇప్పుడు నేను వేసుకోవాలి, లేదంటే నన్ను వేసుకుంటారు అంటే. లేకుంటే ఫ్యాన్స్ నడిపిస్తారు. వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు ఇప్పుడు. అంటే అలా అనుభవాలు కొన్ని ఉన్నాయి. అందులో కోటి రామకృష్ణ గారు, లెజెండ్ డైరెక్టర్ గారు, ఆయన మన రాజకీయ మ్యూజిక్ డైరెక్టర్లో ఆయన కొన్ని పాటలు వినిపించారన్నమాట. తను ఆ డైరెక్షన్ ఆఫర్ కోసం ట్రై చేస్తారన్నమాట, మ్యూజిక్ డైరెక్షన్ కోసం. అప్పుడు కొన్ని పాటలు నాకు వినిపించారన్నమాట. నేను జస్ట్ కొన్ని ఏంటంటే డెమి లిరిక్స్ చేసి వినిపిస్తుంటారు కదా. అంటే అసలు ఏంటంటే నేను పెట్టుకుంటాం మనం కొంచెం బ్యాంకింగ్లో. వినిపించేటప్పుడు చాలా పాటలు వినిపించారు. అందులో 2 పాటలు చాలా మెచ్చుకున్నారు ఆయన. ఒక పాట అయితే రామాయణం రాశాడు వాల్మీకి అని ఒక పాట రాశా. అది విని కృషి ఉంటే మనుషులు రుచులు అవుతారని పాట తర్వాత ఈ పాట నాకు నచ్చింది అన్నారంట. అంటే ఆయన నెక్స్ట్ అక్కడ వినిపిస్తే నేను అక్కడ కూర్చున్నా, అంటే కొంచెం దూరంలో వినిపించేసి ఆయన మెచ్చుకున్నారు అనమాట. చాలా ఎంత బాగా రాశారంటే, సార్ ఇది జస్ట్ మేము డెమో రాసుకున్నాం అంటే, డెమో కాదు ఇక మెయిన్ ఇది, అది మన సిచ్యువేషన్ లేదు కాబట్టి ఈ పాట పెట్టట్లేదు, అది ఈ పాట పెడితే నేను మ్యూజిక్ డైరెక్టర్ ఇవ్వడం డైరెక్ట్ కానీ సార్. అట్లా కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. అట్లా అలాంటి అనుభవాలు చాలా. అందులో సముద్రి గారు ఆయన పాటలు మెచ్చుకొని ఆయన కాకతీయుడు కానీ జయశాన్ కానీ అట్లా చాలా సినిమాలు ఆయన రాయించారు. ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా చాలామంది వాళ్ళు హెల్ప్ చేయడం. తర్వాత ఒక రియల్ షో చేసాం. షోకని రియల్ షోకని ప్లాన్ చేశారు. అందులో 185 సాంగ్స్ ఉంటాయి. 180 ఆల్రెడీ ఒక ఆల్మోస్ట్ 80 సాంగ్స్ రికార్డింగ్ కూడా అయిపోయి అన్నిటికీ మ్యూజిక్ డైరెక్టర్ రాజకీయంగా ఆయన చేశారనమాట. నేనేమో రాశా. అయితే విషయం ఏంటంటే ఇందులో స్పెషల్ ఇంకొకటి ఉంది. అంటే 185 సాంగ్స్ రాయడంతో పాటు 10 సాంగ్స్ సంక్రాంతి రోజు స్టార్ట్ చేసాం అనమాట. సంక్రాంతి ఈవినింగ్ 7కి స్టార్ట్ చేసి ఈవినింగ్ నైట్ 10కి స్టార్ట్ చేసా. మార్నింగ్ ఈవినింగ్ 7 అంటే 21 అవర్స్లో 10 సాంగ్స్ రాసా. అదొక రికార్డు. ఓ, ఇది ఆన్ రికార్డా? అంటే మామూలుగా ఎవరైనా ఎల్లుండి అంటే 2 days టైం ఇచ్చారనమాట. అంటే పెట్టుకోవడం అంటే షోకి టైం దగ్గర అవుతుంది, కొంచెం చూపించాలంటే కొంచెం మరి అసలు 5-10 మెంబర్స్కి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నారు సాంగ్స్. ఒకసారి నాకు ఇచ్చి చూడండి, ట్రై చేస్తానన్నా. చూసి దగ్గర తీసుకెళ్ళా. వాళ్ళు 2 సాంగ్స్ తీసుకొస్తారేమో అనుకున్నారు. నేనేం చేసినంటే టైటిల్ సాంగ్తో పాటు ఇంకో 10 అంటే టోటల్ 10 సాంగ్స్ 1 dayలో రాసి తీసుకొచ్చా. అంటే పండగ రోజు మళ్ళీ పండగ ఎంత చేస్తూ సాంగ్స్ కూడా రాస్తా. అంటే ఒక్కోసారి అలాగా అదొకటి మనకి, అంటే మర్చిపోలేని కొన్ని ఉంటాయి. అదొకటి. తర్వాత మన సునీల్ కశ్యప్ మ్యూజిక్ డైరెక్టర్ ఉంది కదా, తన లాఫర్ సినిమా చేశారు. ఆయన ఒక చిన్న సినిమా చేసేటప్పుడు కోకోని మూవీకి ఒక సాంగ్ ఎట్లా ఉంటుందంటే, నేను యోగా అప్పుడు చేసాను. యోగాతో పాటు సెటిల్ ఆడి కోర్టులో ఫోన్ వచ్చింది, కొంచెం అర్జెంట్ సాంగ్ వేరేది అనుకున్నాం, అయితే అది లిరిక్ కొంచెం సెట్ అవ్వలేదు, కొంచెం అర్జెంట్ టైం ఉందని నేను బయట ఉన్నాను. అయితే లైన్ చెప్తే రాయిస్తారంటే అసలు అలాగ రాయడం కష్టం కదా, వెళ్ళిపోయాను. మీరు అది గుర్తుపెట్టుకున్నాను, ఇంటికి వెళ్ళిసారు సాంగ్ రాస్తా. అది ఒక అంటే ఇది నేను గొప్ప చెప్పడం కాదని ఒక 25 minutes అయిపోయింది సాంగ్. అంటే కొన్ని అంటే లైన్ చెప్తుంటే లైన్ ముందు లైన్ వెనకలని చెప్తుంటే రాసుకుంటూ వచ్చా. అట్లా రాయడం కష్టం కదా, అట్లా ఉన్నాయి. నెక్స్ట్ TFCC తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఉంది కదా, ప్రతాప్ రామకృష్ణ గారు, ఆయన దీంట్లో మధుపురి గారు ఆయన సాంగ్ పాడాలి. తను వచ్చినప్పుడు లిరిక్స్ కొంచెం రొమాంటిక్ ఉన్నాయి, కొంచెం ఇవి కొంచెం అడల్ట్ ఉన్నట్టు ఉందని నేనే చెప్పినమాట. ఇవి వేరే వాళ్ళు రాసినవి. ఇప్పుడు నేను నెక్స్ట్ పాడుతున్నానే తనకు చెప్తే వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ ఏమో మరి ఎట్లా ఏం చేద్దాం, తను వచ్చి మరి ఎట్లా అంటే ఇద్దరు మాట్లాడుతున్నాను. ఆ సిచ్యువేషన్ చూడు నాకు వినిపించారు. ఒక 1/2 hour టైం ఇచ్చేటప్పుడు పల్లవి ఒక చరణం ఆల్రెడీ పల్లవి రాసి ఇచ్చా. తను పల్లవి పాడేలోపు చరణం, అలా ఇంకొక చరణం పడేటప్పుడు ఇంకో చరణం, అట్లా మా సాంగ్ మొత్తం రిలీజ్ చేశా. అట్లా సందర్భాలు ఉన్నాయి. నెక్స్ట్ మన కన్నడ, తమిళ, కన్నడ, హిందీ ఆ డబ్బింగ్ సాంగ్స్ కూడా రాస్తుంటారు కదా. ఒక సాంగ్ వేరే సాంగ్కి నాకు పాడేయడానికి సింగర్ వచ్చినమాట. అయితే లిరిక్ ఎవరో రాయించారు కొత్తగా ఎవరో, అది వేరే సాంగ్, నేను రాసిన కాదు. అది ఆ సింగర్ పాడుతుంటే ఏముందంటే ట్రాక్ సరిపోవట్లేదు, అసలు ఆ లిరిక్స్ సెట్ అవ్వట్లేదు. ఏం చేయదు అంటే నేను ఆ లైన్ పాడుతూ ఒక పని చేయండి అన్న. నేను కూడా ఏం చేసినంటే ఒక లైన్ ఏదో హెల్ప్ చేయమంటే ఒక లైన్ అందించా అక్కడ దగ్గరలో ఉన్నా. నెక్స్ట్ అలాగ అందించుకుంటే సాంగ్ మొత్తం ఫినిష్ అయిపోయింది. మొత్తం నా వెర్షన్ మొత్తం వచ్చింది కొత్త సాంగ్ ఆన్ ది రికార్డ్. అంటే ఆన్ ది స్పాట్స్ కూడా కొన్ని జరిగాయి. అంటే అలాగే ప్రతిసారి అలా చేయలేము. రామన పాట కూడా ఇట్టుంది రామారావు గారు, అది కన్నడ సినిమా. అది ఏంటంటే డబ్బింగ్ రాసిన డబ్బింగ్ సాంగ్. డబ్బింగ్ లో అలాగా మన సత్యంలో మూవీస్ కానీ, తర్వాత అర్జున మూవీ అక్కడ మూవీ, ఇక్కడ ప్రతి డబ్బింగ్ అని. మన నేరగాడి సినిమాలు మర్చిపోయింది. నేరగాడి సినిమాలో అక్కడ అది కరోనా టైంలో వచ్చింది, అది ఇళయరాజు గారు చేశారు, డబ్బింగ్లో నేను రాశాను. ఇంకా చాలా ఉన్నాయి అట్లా. ఓకే, సూపర్. సినిమా కమర్షియల్ సక్సెస్ అయినప్పుడు వేరే ఉంటుంది. ఇప్పుడు పొలిటికల్లో హిట్స్ ఉన్నాయి, ప్రైవేట్ పాటలు కూడా 100 millions ఉన్నాయి కదా తెలుగులో. ప్రైవేట్ పొలిటికల్లో చాలా హిట్స్ ఉన్నాయి. ఆల్ పార్టీస్కి రాశా సాంగ్స్, చీఫ్ మినిస్టర్స్కి, అన్ని పార్టీలకి, అందరు పెద్ద పెద్ద వ్యక్తులకు రాసాం. అందులో సూపర్ హిట్లు ఉన్నాయి, రీసెంట్గా హిట్లు ఉన్నాయి. ముందు గత 2 దఫా ఎలక్షన్స్ ముందు నుంచి రాస్తున్నా. అది అన్ని పార్టీస్కి ఇట్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. అందులో నేమ్ కొన్నిటి ఉండవు, నేమ్స్ ఉండవు. పొలిటికల్స్ ఉన్నాయి, ప్రైవేట్ సాంగ్స్ ఉంటాయి,
ఆల్బమ్స్ ఉన్నాయి, ప్రైవేట్ ఆల్బమ్స్ ఉన్నాయి, తర్వాత యాడ్స్ ఉన్నాయి, జింగిల్స్ ఉన్నాయి, ఇంకా అంటే డివోషనల్ సాంగ్స్ చాలా ఉన్నాయి. మ్యాక్సిమం చాలా దేవుళ్ళను కవర్ చేసాం అన్నమాట. అంటే ఇది ఇది జోనర్ టచ్ చేసాం లేదు, అన్ని జోనర్స్, బర్త్డే పాటలు ఉన్నాయి, ఇంకా సారీఫుల్ సాంగ్స్ ఉన్నాయి, ఇంకా అది ఇదేం లేదు. ఓకే, అన్ని అన్ని ఓకే. ఓకే, మీవి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? డిస్కషన్లో ఉన్నాయి. ఓకే, ఇంకా ఆన్ బోర్డే కల. సూపర్. అంటే ఈ సినిమా సక్సెస్తో పాటు మీరు మరిన్ని అంటే మ్యూజిక్ డైరెక్టర్గా మీరు ఫుల్ బిజీ అయ్యి మంచి మంచి సాంగ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీరైతే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక బ్లాక్ బాస్టర్ కోసం వెయిట్ చేస్తున్నారని నాకు అనిపిస్తూ ఉంది. ఒక బ్లాస్ట్ అయితే మీ లైఫ్లో అసలు రాసిన సినిమాలన్నీ పాటలు మంచివే. ఇప్పుడు ఏదైనా సినిమా సక్సెస్ అయితే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. ఆల్బమ్ ఇప్పుడు ఫోక్ సాంగ్స్ కూడా చాలా రెడీ అవుతున్నాయి, కొన్ని ఛానల్స్ రాస్తామా, అవి అన్నీ మంచి పాటలే. దాంతోపాటు జనాలు కూడా అది జనాలు తీసుకెళ్ళాలి, జనాలు కూడా ఆదరించాలి. ఫైనల్ గా 6th జర్నీ అనే సినిమా రిలీజ్ అవుతుంది కదా, దాని గురించి ఒక మాట. 6th జర్నీ సక్సెస్ జర్నీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందుకు అంత సహకారం కావాలి. అంతే, రామారావు గారు. కానీ మంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. ఒక మంచి సినిమా వస్తే బ్లాక్ బస్టర్ అవుతున్నాను ఆశిస్తున్నాను. మ్యూజిక్ ఎస్, అలాగే మీకు సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.